హే హాయ్ హాల్ కమ్యూనిటీ పీపుల్. సో యాక్చువల్గా టైం లేకపోవడం వల్ల నేను లెర్నింగ్ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. బట్ దట్ కంటిన్యూషన్ వీడియో మన డొమైన్ గురించి చెప్పుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు హోస్టింగ్ అనమాట. సో ఏ వెబ్సైట్ అయినా స్టార్ట్ చేయాలనుకుంటే మనకు ముందు కావాల్సింది డొమైన్ అండ్ హోస్టింగ్. సో హోస్టింగ్లో ఇట్స్ దాన్ని ఏమంటామంటే హోస్టింగ్ ఇస్ లైక్ సర్వర్. సో మీ డేటా ఏదైతే ఉంటుందో, సో మీ వెబ్సైట్ కావాల్సిన సెక్యూరిటీ ఎసెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో అవి హోస్టింగ్ నుంచే మీకు వస్తాయి అన్నమాట. సో మీకు హోస్టింగ్లో టైప్స్ ఎలా ఉంటాయంటే షేర్డ్ హోస్టింగ్ ఉంటుంది అండ్ డెడికేటెడ్ హోస్టింగ్ అని, విపిఎస్ అని, క్లౌడ్ అని, సో ఇలా మనకు ఉంటాయి. సో మన బిజినెస్ వెబ్సైట్ పేజెస్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హార్డ్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయనుకోండి, అప్లోడింగ్ కానీ, కొన్ని స్టూడెంట్ లైక్ కాలేజీ వెబ్సైట్లు కానీ, లేకుంటే పోర్టల్స్ మెయింటైన్ చేసే సైట్స్ ఉంటాయి, వాటికి మనము క్లౌడ్ తీసుకోవడం లాంటివి జరుగుతాం, ఎందుకంటే అప్లోడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఇలా డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం సర్వర్ని చూస్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ బేసిక్ వెబ్సైట్స్కి షేడ్ హోస్టింగ్ ఇస్ ఫైన్. అది మనకు మినిమం 200 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది పర్ మంత్. సో అలా మన వెబ్సైట్ పేజెస్ని బట్టి మన సర్వర్ని డిసైడ్ చేసుకోవచ్చు. ఈ డొమైన్ సర్వర్ని లింకప్ చేసిన తర్వాతనే సైట్ అనేది మనకు లైవ్లోకి వస్తుంది అనమాట. థ్యాంక్ యూ.